జనరల్‌గా పుండ్లు గూడా ఎక్కువగా పడుతూ ఉంటాయి. చిన్న పిల్లలకి వాటికేమన్నా ఉన్నాయా? వేరే ఇట్లాంటి చిన్న చిన్న పౌడర్స్ ఇంట్లో తయారు చేసుకునేవి అలా ఏమైనా? అంటే కాళ్ళ పుల్ పుల్ ఆడుతూ ఉంటారు. పడిపోయి పుండ్లు పడుతూ ఉంటాయి గదా! పిల్లలకి. అవును. అలాంటి వాళ్ళకి. దీనికి ఏం లేదమ్మా. హ్మ్. తేనెమ్మా. తేనె కాస్త పసుపు పొడమ్మా. హ్మ్. సో, స్వచ్ఛమైనటువంటి పసుపు పొడి తీసుకొని, హ్మ్. ఆ పసుపు పొడిలో తగినంత తేనె కలిపేసేసి, ఒక లేపన ద్రవ్యంగా తయారు చేసుకొని, ఒక క్రీమ్‌లాగా తయారు చేసుకొని అప్లై చేయడం వల్ల హ్మ్. చాలా త్వరగా తగ్గిపోతాయి. హ్మ్. కలబంద ఉండేట్లయితే గిన ఈ మధ్య కాలంలో కలబంద కూడా కామన్ అయిపోయింది. చాలా ఎక్కువగా కనిపిస్తూ సో, ఉంటుంది జస్ట్ మనకి. కలబంద గుజ్జు అప్లై చేసినా సరిపోతుంది. ఓకే. లేకపోతే గిన ఒక ఈ కొబ్బరి నూనె, హ్మ్. తర్వాత పసుపు కలిపి అప్లై చేసినా హ్మ్. తగ్గిపోతాయి. హ్మ్. సో, ఈ నేను చెప్పినటువంటి వాటిలో ఏదైనా చాలా త్వరగా శీఘ్రంగా తగ్గిపోతాయమ్మా. ఓకే. ఓకే. సో, ఎవరైనా గానీ మోకాళ్ళ నొప్పులుతో బాధపడుతున్నప్పుడు నిజంగా బయట మనం కొనుక్కునేవి చాలా తక్కువ క్వాంటిటీస్ ఒస్తాయి. కాస్ట్ గూడా ఎక్కువుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ నువ్వుల నూనె, ముద్ద కర్పూరం, ఇంకా వాము.